అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఆకస్మిక వరదల కారణంగా కనీసం 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక క్రిస్టియన్ సమ్మర్ క్యాంప్ నుంచి 20 మందికి పైగా బాలికలు గల్లంతయ్యారు. వీరి కోసం రెస్క్యూ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. Please tell me getting this on video. Yeah, it's over. భారీ వర్షాల కారణంగా కెర్విల్లే పట్టణ శివార్లోని గువాడేలోప్ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. గువాడేలోప్ నది గంటలోపే 26 అడుగులు పెరిగిందని, ఆ తర్వాత వచ్చిన వరదలు మొబైల్ హోమ్స్, కార్లు, హాలిడే క్యాబిన్లను ముంచెత్తాయని అధికారులు తెలిపారు. కెర్విల్లే పట్టణ శివార్లోని వాడాలూపే నదీ తీరంలో క్రిస్టియన్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. క్యాంప్ మిస్టిక్ పేరిట నిర్వహిస్తున్న ఈ సమ్మర్ క్యాంప్ లో 750 మంది బాలికలు ఉన్నారు. ఈ క్యాంపును వరదలు ముంచెత్తడంతో దీంట్లో 20 మందికి పైగా బాలికలు గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. గల్లంతైన బాలికల కోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. పడవలు, హెలికాప్టర్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్యాంపు నుంచి గల్లంతైన ఓ బాలిక దాదాపు 12 మైళ్లు నదిలో కొట్టుకుపోయి ఓ చెట్టు కొమ్మ పైన బిక్కుబిక్కుమంటూ కూర్చుంది. ఆ బాలికను హెలికాప్టర్తో ఎయిర్ లిఫ్ట్ చేసి కాపాడారు. గువాడేలోప్ నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు కౌంటీల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. కెర్విల్లే పట్టణానికి చుట్టూ రోడ్లు కొట్టుకుపోయాయి. ఫోన్ లైన్లు కూడా తెగిపోయాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషాదం పైన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది భయంకరమైన విపత్తు అని అభివర్ణించారు. టెక్సాస్ కు వైట్ హౌస్ అదనపు సహాయాన్ని ప్రకటించింది. కెర్విల్లే పట్టణ శివార్లో వంతెనలను ముంచెత్తిన వరద, నదిలో కార్లు కొట్టుకుపోవడం వంటి విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టెక్సాస్ ప్రజల క్షేమం కోసం ప్రార్థనలు చేయాలని పలువురు సోషల్ మీడియాలో కోరుతున్నారు. ఈ ఆకస్మిక వరదల గురించి టెక్సాస్ లెఫ్టినెంట్ గవర్నర్ డాన్ ప్యాట్రిక్ మాట్లాడుతూ 45 నిమిషాల్లోనే గువాడేలోప్ నది 26 అడుగులు పెరిగిందని అన్నారు. ఇది విధ్వంసకర వరద అని, ఆస్తిని, దురదృష్టవశాత్తు ప్రాణాలను తీసుకెళ్లిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గల్లంతైన పిల్లలు ప్రాణాలు కోల్పోయారని అనుకోవద్దని, వారు తమ కమ్యూనికేషన్ వెలుపల ఉండొచ్చని, ఖచ్చితంగా వారిని కాపాడి తీర్తామని ప్యాట్రిక్ చెప్పారు. క్యాంప్ మిస్టిక్ వెబ్సైట్ ప్రకారం 2వ తరగతి పూర్తి చేసుకున్న పిల్లలు ఈ సమ్మర్ క్యాంప్ కు హాజరు కావడానికి అర్హులు. అంటే గల్లంతైన వారిలో 7-8 ఏళ్ల పిల్లలు కూడా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ క్యాంపు వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్యాంపు వద్దకు వెళ్లే హైవే కూడా కొట్టుకుపోయిందట. దీంతో సహాయక చర్యలకు కూడా ఆటంకం ఎదురవుతోంది.